పట్టముల్లా గణపతి మహారాజు ఉన్నాడు. కొడుకును గణపతి మహారాజు మేకి బావును పట్టములకే వినిపించిండు. అయ్యయ్యా కొడుక గణపతి మహారాజా, ఎండికొండ కైలాసం మీద బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మరి శంకరుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి, దేవాల దేవతలు, 70 కోట్ల దేవతలు, 30 కోట్ల మునులు కలిసి ఏకముల పార్వతమ్మది ముక్కుపోల ముఖ్యం పోయిందట. మరి ఏనాడు రేణుక ఎల్లమ్మను రమ్మని చెప్పు. మరి ఏనాడు గణపతి మహారాజు తోటి చెప్పిండు. వచ్చార పోయిన వర్ణమా అన్వయించిండు. వెళ్ళిపోయి మరి మట్టేలు బాబు వచ్చినాడు. కాలకాలంగా మరి ఏనాడు మైలాసం ఏరవచ్చిండు. ఎదుర్కొని మేడలు నింపుకున్నది. తడిపిడి తాళవాడి రమ్మని చెప్పినప్పుడు తడిపిడి తాళవాడి వచ్చిండు. 66 నల్లముల పచ్చల 76 తెవిడముల పెరుగుతోటి గణపతి మహారాజు వచ్చార పోయిన మర్మగించిండు. అక్క రేణుక ఎల్లమ్మ కాసక కైలాసం మీద దేవాల దేవతలు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యారు. మరి ఏనాడు గురుడు మరి సప్పండ జాతర కలిసి కైలాసం మీద ఎగిరి నడుస్తుండగా పార్వతమ్మ వంగి నెయ్యి వస్తుండగా ముఖ్య మరి నాడు ముక్కలు ముక్షపోయి మరి నాడు కింద పడ్డదట. ఎరకయ్య పడ్డాడు. ఎరకల మయ్యేసి పట్టుకొని నిన్ను రమ్మని చెప్పిండు. నాయనా జంగమయ్య నేను వెళ్ళిపోతున్నాను. ఆ రేణుకా ఎల్లమ్మ మరి నాడు శివుని బిడ్డ శివజల్లి భర్త కౌతుని బిడ్డ గంభీరాలు ఎల్లమ్మ పూలోక సుందరి 10 వృక్షంలో పుట్టింది బ్రహ్మ కళ్యాణి ఎల్లమ్మ. పుట్టి తీసుకుంది. మరి ఏనాడు రేణుక ఎల్లమ్మ ఎరకలేసి వేసింది. రేణుక ఎల్లమ్మ మరి ఏనాడు కళ్ళ చూసి ఎప్పుడో ఎప్పుడై మరి ఏనాడు బయట వాళ్ళని పబ్బాల వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని పుల్లకున్న వెక్కి రాదు. ఎవరో ఆడవాళ్ళు వస్తున్నారని భగవంతుడు మళ్ళా నా కళ్ళ చూసిండు. దుమ్ముగాల నా మీదకి వస్తుందని పోయి భగవంతుడు ఎరుపు వాళ్ళని మరి పబ్బాల వాళ్ళని బయట వాళ్ళ సట్టిరాలు చేసిండు. ఆ రేణుక ఎల్లమ్మది నెత్తి మీద ఉన్న బుట్టి ఆకాశం మీద ఆటలు ఆడిపిస్తుండు. గుండె మీద వల్ల నాకు పిల్లల గురుడు వల్ల కూర్చొని ఉన్నాడు. ఎల్లమ్మ కళ్ళ చూసి ఒరే బాలవీరుడా, నీ ఊరు ఎక్కడ ఉన్నది? నా ఊరు పేరు చెప్పమంటారు. ముందుగా నేను వచ్చే తొవ్వకు నువ్వు వంట ఉన్నావు. నా తొవ్వకు మరి ఏనాడు నువ్వు వంట వచ్చినావు. నువ్వు ముందు చెప్పవమ్మా. ఎక్కడ పోతున్నావు? ఏ రాజ్యం పోతున్నావు? మరి ఎక్కడ మరి ఏనాడు అడిగినప్పుడు మరి మల్లలంట ఎల్లమ్మ తెలియదు. ఎల్లమ్మంట మల్లల తెలియదు. ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ మరి ఏనాడు కళ్ళ చూసి రాది. ఎండికొండ కైలాసం మీద దేవాల దేవతలు 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యారు. 30 కోట్ల మునుడు మరి ఏనాడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శంకరుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి, దేవాల దేవతలు అందరూ ఏకంగా వస్తున్నట్ట. పార్వతమ్మది ముక్కుపోవున ముఖ్యం పోయిందట. ఎరక ఎప్పనీకి పోతున్నా నేను మరి నా తొవ్వ దాయిడు బాలవీరుడా. పోతున్నావా? అయితే
మరి అదే నాకు కూడా చెప్పవా ఇక్కడ అన్నప్పుడు మరి ఏనాడు పర్వాలేదు. అక్కడ చెప్పినాయే ఇక్కడ చెప్పినట్టే, ఇక్కడ చెప్పిన అక్కడ చెప్పినట్టే. ఆ భూదేవంతా మరి ఏనాడు గరకవి కదంతా అందుకమ్మా మరి గరకవికి మరి ఏనాడు గద్దెయి గరగవేకి గద్దేయాలి సరే అన్నప్పుడు మరి ఏనాడు భూదేవంత మరి ఏనాడు గరకవికి మరి ఏనాడు ఆకాశం ఎత్తి గద్దేసింది. గద మీద కూర్చుంటూ మరి ఏనాడు వేడుక ఎల్లమ్మ కూర్చొని ఏమంటున్నదమ్మా బాలవీరుడా ఇంటి దగ్గర మరి ఏనాడు విష్ణు ఖర్చు బ్రహ్మ ఖర్చు శివ ఖర్చు ఖర్చుకాలు పెడితే మించిపోతుంది. ఖర్చు వేరు పట్టణం పోయి మరి ఏనాడు పల్లెల పిల్లలు తెచ్చుకొని పోతున్నాము. అద్దాలపడి వీళ్ళు ఆగబోతున్నావు గుడ్డ మీద కూర్చున్నావు. ఈ మాట మంచిదే కానీ నేను పోయేది బద్దల పట్టణమే పోతున్నా కానీ ఒక మాట పేరు చెప్పమ్మా. అయ్యయ్యో సత్యమైన ఎరకలమ్మ అయితే నా పేరు చెప్పమనంటవా? ఆ దేవదేవుడు మరి ఈనాడు పేరు చెప్పమన్నప్పుడు అయ్యవేణి మల్లన్న, కుమరవెల్లి మల్లన్న, భోజన మల్లన్న, సిరిసేన మల్లన్న, పెద్దపూర మల్లన్న అందరి బాయ దొరుకుతుంది కానీ మల్లన్న బాయ దొరకది. తలపైన బంగారు చేస్తా పెట్టి పేరు దొరకకుండా చేసుకున్నాడు దేవుడు. పేరు దొరకకుండా వేసేట వల్ల ఏ వాళ్ళు గుడ్డి లోపల తల చూసి ఎంత చేసినా ఎంత చూసినా ఎప్పుడు చూసినా మరి నాడు పేరు దొరకలేదు. ఏ తల్లి కన్నడో ఏ నాగదేవి ఏ తండ్రి కన్నడో అయ్యయ్యో ఏ దేవుడు కన్నడో ఈ బాలవీరుణ్ణి పోతే ఓడిస్తలేడు, పొలిమల చాటలు ఇస్తలేడు. మరి ఏనాడు నన్ను అడవిళ్ళనున్నా నన్ను ఎంత బాధ పెడతాడు. నాయనా సంగమయ్య అమ్మ పార్వతమ్మ ఎంత పని చేస్తావమ్మా? ఎల్లమ్మ డిల్లబాయ 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 మోకాల కొంగు పెట్టి ఎంత మంచివాడు కన్నాడు నిన్ను, ఎంత బలవంతుడు కన్నడము. నాయన సంగమయ్య సంగమయ్యో వెంబడించినాడు రమా, వెంబడించినాడు మారాయుడు. ఏ తల్లి కన్నడో ఎలాగదేవి ఉరబయ్య బట్టి రమ్మ దేవి ఎల్లమ్మ ఏలటి కళ్ళల్లో తల్లి కన్నదో ఎలనాగదేవి బాలవీరుని దేవుడు. అయ్యయ్యో ఏడ్చిన కన్నీరు ఎండిపండ మీద కలవలై పారుతుంది. మరి ఏనాడు ఎంటిది కన్నీర, గుడ్డిది కన్నీర, అర్థవారి కన్నీర, ముఖ్యవారి కన్నీర, నామే మరి అద్దాలపడి వీళ్ళ మరి ఏనాడు ఎవరు కన్నీరు కావచ్చని శంకరుడి కళ్ళ చూసిండు. అంచెలాకి పుట్ట వేసి అంచెలా వేసుకొని అద్దెల వేసి చూసిన కళ్ళ ఎవరు కాదు. మరి ఏనాడు మల్లన్న ఓడిస్తారంటే ఎల్లమ్మ వస్తలేదు. ఇలనాడు మరి దేవాల ఇలనాడు నరలోకముల్లా టెలిఫోన్లైనా అలనాడు దేవాల దేవతలల్లా మరి ఏనాడు గాలితోటి మాట మాట్లాడితే మరి శివలైన వాడి నాట మరి కాదు బిడ్డ ఎల్లమ్మ. మరి ఏనాడు రాగాతోటి రాత రాసిండు, చంపాకతోటి గిట్ట గీసిండు. మరి ఏనాడు రాగాక మీద రాత రాసి వదిలిపెట్టిండు. ఆ రాగాక వచ్చి పుట్టిన పడబడ్డాది దేవి. ఆ పుట్టిన తల పెట్టిన ఎల్లమ్మ రాగాకి తీసుకొని చదవబడ్డ దేవత.
లింగాల చెల్ల కింద మనిషిండు మరి ఎల్ల మనం ఆ లింగాల చెల్లలు ఏమిండు మరి ఏనాడు భగవంతుడు మల్లయ్య మల్లయ్య ఎండపురం లేదు దండ సోపలేదు అద్దారములు రాగమైపోయి నల్లింత బాధ పెడుతున్నా తప్పి తమ్ముడు మల్లయ్య భక్తుల భక్తము పెట్టింది తమ్ముడా మల్లయ్య కొట్టదగమున్నా కొగరైకి అక్కదగమున్నా తమ్ముడా మల్లయ్య ఈ పెళ్లికి నాకేమి వేస్తాడా శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం నాడు సారపల్లి కొడుకు ఆదివారం నాడు కొండలపై శనివారం నాడు అక్క కొన్ని నల్లూరు నవీరులు 300 జాగంటలతోటి ఒక వాళ్ళతోటి శివసత్తులతోటి నీ పుట్టకాడికి వస్తా మరి నాడు నీ పుట్టకాడికి వచ్చి 40 వందల పడం కొట్టి తెరపడ వందల పడం కొట్టి కట్టత పెట్టత వెళ్ళిపోతే తాళంత పొద్దు తెచ్చి ఉడకంగా ఉడివారు నీకు మరి నాడు బాబా మునిరాజు ఉడకంగా ఉడివారు వస్తా పుట్ట బంగారం అంటే పుట్ట వంటి కాదు పుట్ట బంగారం తీసుకుపోయి ముక్షాల గద్దెలేసుకుంటా ముక్షాల గద్దెలేసుకొని నాది గోవుల కవి వేసుకుంటా నేను గోకులాగా వేసుకొని ముక్షాల గద్దెల మీద కూర్చొని ఉంటనే అమ్మా భగవంతుని వల్ల దేవరాజు వల్ల భగవంతుని వల్ల మరి ఏనాడు తోలుకొచ్చినాక దేవాల దేవతలల్లా మేడలమ్మ మల్లన్న కళ్ళ చూసి నా పేరు మీద నేను మైలు తీసుకుంటాను వెళ్ళిన వాళ్ళు శివదేవి లగ్గం చేస్తారు వెళ్ళిన వాళ్ళ తల మీద మైలు తీసుకొని మరి ఏనాడు పాలు పట్టిస్తారు పాలు పట్టించిన పర్వతం అన్నారు నెయ్యి పోసిన నెల్లూరు పోరాలే మల్లన్న మరి ఏనాడు 4 దీపాలు అందరి వెలగంగా ముఖ్యాల పోరు రాసి పోరునప్పుడు మరి ఏనాడు శివదేవి లగ్గం చేసుకుంటాను అనుకోని మైలు తీసుకుంటాను అనుకోని మరి లగ్గాల కంటే మొత్తం మైలు తీసుకుంటాను అనుకోని మల్లన్న మరి కళ్ళ చూసి